ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నందుకు 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులు అమరులయ్యారు. తెలంగాణలో మేము తీసుకొచ్చిన పార్టీని మా విద్యార్థులు అందరూ కలిసి బీఆర్ఎస్ని తీసుకొచ్చినాం. మమ్మల్ని నష్టం జరిగితే కూడా బీఆర్ఎస్ని దించినాం, కాంగ్రెస్ని ఎక్కించినాం. ఇప్పుడు కూడా మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 15 మంది నిరుద్యోగులు యొక్క శవాల పైన ఈ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాజకీయం చేస్తూ ఉంది. ఇప్పుడు అశోక్ సార్ కూడా సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందర్భం. ఎందుకంటే అక్కడున్న హాస్పిటల్లో సరైన చికిత్స లేదు, సరైన పట్టించుకునే వాళ్ళు లేరు, అక్కడున్న వార్డులో ఎవరు కూడా లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజలారా, ఈ ఉద్యమం అనేటువంటిది ఆగది. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ప్రతి ఒక్కరు కూడా మీ స్పందించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఇప్పుడే సిగ్గు రావాలి. రేవంత్ రెడ్డి గారు కేవలం ఉద్యోగాల కోసమే అమర నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం కనిపించకుండా కేవలం ఈ పాలిటిక్స్ డ్రామాలు ఆడడం బంద్ చేసి ఇప్పుడు ఒక ప్రాణం సాగు బతుకులో ఉంది. కాబట్టి ఇప్పుడే స్పందించి అశోక్ సార్ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపి ఉద్యోగాలు ఇస్తానటువంటి హామీ మీరు ఇస్తేనే అశోక్ సార్ యొక్క అమర నిరాహార దీక్ష అనేటువంటిది విరమించుకుంటారు. లేకపోతే అశోక్ సార్కి ఏదైనా అయి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలా తయారయ్యి ఇక్కడున్న ప్రభుత్వాన్ని కాల్చబడడం పక్కా. కాబట్టి ఇక్కడ మేము ఎవరు కూడా వెనకడుగు వేయం. అవసరం అనుకుంటే ఏ విధంగా అయితే మిమ్మల్ని గద్దెనెక్కించినామో అదే విధంగా నిన్ను గద్దె దింపడానికి కోసం విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలిపాం. ఎందుకంటే మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లో ఓడించడానికి మిమ్మల్ని ఇప్పుడు వస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ లేకపోతే అనేక రకాలుగా ఉన్న ఎలక్షన్లో మిమ్మల్ని గుండు సున్నా రావడం పక్క. ఎందుకంటే మీరు పెట్టుకున్నది ఎవరితోనో కాదు, నిరుద్యోగులతో పెట్టుకున్నది. కాబట్టి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. మీరు కేవలం ఇదే విధంగా కొనసాగుతుంటే, మీరు ఇదే విధంగా అణచివేతను మీరు మొదలెడతా అంటే, పోలీస్ వ్యవస్థతోటి మీరు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా అంటే, ఇంటెలిజెన్స్ తోటి మీరు ముందుకు వెళ్తా అంటే ఈ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ నాయకులు తప్ప, ఎమ్మెల్యే తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఉండరు. మా దెబ్బ ఏంటో, మా యొక్క శక్తి ఎంతో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తెలిసేంత వరకు కూడా మేము వెనకడుగు ఏమన్నట్టు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఒపీనియన్ ఏందో, మీరు ఎప్పుడు ఇస్తున్నారు ఉద్యోగాలు, ఎప్పుడు ఇస్తారో ఒకసారి మాట చెప్పండి. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కేవలం 10,000 ఉద్యోగాలు కూడా ఇక్కడ రాలేదు. ఉద్యోగాలు వస్తే కూడా కోర్టు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ఆ కోర్టు చుట్టూ కూడా వేస్తుంది ఎవరో కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు వేసేది కాంగ్రెస్ వాళ్ళే, హైకోర్టులో కేసు వేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు రానివ్వకుండా అడ్డుకునేది కూడా కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు కూడా లేదు. మేము ఏం అడుగుతున్నాం, ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా, మీ స్టాండ్ ఏంటో చెప్పండి. మీ స్టాండ్ చెప్పకపోతే మా దమ్మేందో, మా యొక్క గొంతేందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామన్నట్టు కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు హరీష్ రావే అశోక్ సార్ని కూర్చోబెట్టిండు నిరాహార దీక్ష అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకున్న వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళం కాదు. మాకు కేటీఆర్ చెప్తానో లేకపోతే హరీష్ రావు చెప్తానో కేసీఆర్ చెప్తానో వచ్చి బయటకు వచ్చి అమర నిరాహార దీక్ష చేసినంత మాకంత తెలివి లేదని మీరు అనుకోకండి. కేవలం మేము హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా ఇది మా ఆత్మగౌరవం. మా ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతున్నాం. ఇవాళ కేవలం నిరుద్యోగుల కోసమే, ఉద్యోగాల కోసమే ఇప్పుడు సాగు బతుకులున్న అశోక్ సార్ కావచ్చు అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. దీనికి కారణం ఎవరు? కేటీఆరా? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇప్పుడు కేటీఆర్ అధికారంలో లేడు కదా. అంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రం అధికారులు ఉన్నాడు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ ఎవరు కూడా అమర నిరాహార కూర్చోరు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ విద్యార్థులు నల్గొండ నుంచి కావచ్చు, మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, నల్గొండ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, ఎవరు రావాల్సిన సందర్భం లేదు. మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ జిల్లాలో వాళ్ళే సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటారు. కేవలం ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మేము ఎవరి ట్రాప్లో కూడా పడం. కేవలం మేము నిరుద్యోగుల తరపు నుంచే కొట్లాడతాం. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు నెరవేరకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కూలదోవడం పక్కా అనేటువంటి తెలియజేస్తా ఉన్నామన్నా.